సో కొంచెం ఏదైనా లింక్ మీరైతే సోలో బాయ్. నేనైతే సోలో బాయ్. ఎనీ కామెంట్స్ అబౌట్ దాట్? Can I be honest in this? You have to be honest. Be honest. Honest ఏంటి, నిజంగా సోలో బాయ్ అని చెప్పు. అరే తను చెప్తుంది మ్యానిపులేట్ No చేస్తున్నా. solo boy. He has many Many female fans around. female fans. That he has. And what about this పంచ అండి? మీరు ఏమైనా నామినేషన్ ప్రక్రియ కోసం వచ్చారా? నేను నీకు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన, నేను నామినేట్ చేస్తాను నన్ను ఎలా అనుకున్నావు చెప్పు నువ్వు శ్రీదేవి? నేను వచ్చింది కూడా నువ్వు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినందుకే బాబు. ఇట్లు గౌతమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ చూడండి వినండి, ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినందుకు నాకు కృతజ్ఞత లేదన్నారు. నేను బయటకు వచ్చేసిన అప్పటికే, లోపల ఏదైనా చేద్దామన్నా కూడా నాకు కుదరలేదు. సో ఇప్పుడు నాకు కృతజ్ఞత తీర్చుకుంటున్నా, ఇంకా నీకు నాకు సంబంధం లేదు. ఓకే, నువ్వు ఇచ్చినావు, నేను చేస్తున్నా ఇంటర్వ్యూ. సంబంధం లేదంటే కూడా చేయాలి. నేను ఇంటర్వ్యూలు చేస్తుంటా, నువ్వు సినిమాలు చేస్తుంటే నేను సినిమాలు చేయొద్దా? కలిసి యాక్ట్ చేద్దాం. దెన్ ఫైన్. సో July 4th ఇట్ ఈస్ దగ్గరకు వచ్చేసింది. ఐఎమ్ షూర్ యూ గైజ్ ఆర్ వెరీ బిజీ ప్రమోషన్స్లో, సినిమా గురించి. అండ్ ఐ థింక్ చాలా కష్టపడ్డావు కదా సినిమా కోసం. చాలా చాలా కష్టపడ్డా. ఐ కెన్ సీ దట్. అండ్ షూట్ కూడా మీరు చాలా లాంగ్ టైం నుంచి చేస్తున్నట్టున్నారు. అంటే లాంగ్ టైం అంటే బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత లైక్ ప్రాపర్గా స్టార్ట్ అయింది. సో టైం పట్టడం అంటే ఆబ్వియస్లీగా చిన్న సినిమాకి తెలిసిన కష్టాలు అవన్నీ ఉంటాయి. సో అవన్నీ గో త్రూ అయ్యి చాలా మంచి ప్రోడక్ట్తో వచ్చినాము. ఏం కష్టాలు అవి? మిడిల్ క్లాస్ కష్టాలేనా ట్రైలర్లో చెప్పినట్టు? వాట్ లైక్ రియల్ లైఫ్లో మీరు మిడిల్ క్లాసా అండి? అంటే ఒక 80% లైక్ మిడిల్ క్లాస్. ఇప్పుడు కొంచెము లైక్ బెటర్ అవుతుంది సిచ్యువేషన్. ఎదుగుతున్నారు జీ. నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడంతో లక్ కలిసి వచ్చినట్టు. లేడీ లక్. So that has a different following altogether for his lady's luck. So what do you feel, lucky lady, to work with him? How is it? I think he should be lucky working with me. Are Let's you? put it that way. షూటింగ్ లో కూడా ఇట్లానే నన్ను ఎంత టార్చర్ పెట్టిందంటే అసలు. అబ్బాయి ఒక అబ్బాయి వచ్చి అమ్మాయి టార్చర్ పెట్టిందని ప్రౌడ్ గా చెప్తున్నాడు. You should say that I torture, so everybody is. అంటే లైక్ నన్ను చాలా ఏడ్పిస్తుంది బేసిక్ గా. టార్చర్ అంటే నాట్ సీరియస్ అర్థమైంది. బట్ పుల్లింగ్ మై లెగ్ ఆల్ ద టైమ్. సో నేను కామ్ గా ఉంటా అని చెప్పేసి చాలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది అమ్మాయి. మీరు కామ్ గా ఉంటారా అండి? మీరు కామ్ బిఫోర్ ది స్టార్మ్ అండ్ స్టార్మ్. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. బట్ హౌ వాజ్ ఇట్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఫర్ యూ? సో బిగ్ బాస్ తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎందుకంటే లైక్ నాకు ఫిల్మ్స్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ కాబట్టి ఇట్ టుక్ మీ టు ది ఆడియన్స్ యాక్చువల్లీ. అంటే నేను బిగ్ బాస్కి ముందు ఎవరికి తెలియదు కదా. సో నా బాడీ ఆఫ్ వర్క్ కూడా ఎక్కువ లేదు. సో అది మంచిగా కొంచెం ఆడియన్స్కి చేరువ చేసింది నన్ను. సో హ్యాపీ. అండ్ బిగ్ బాస్ తర్వాత ఇట్స్ లైక్ మై రీలాంచ్. ఇది నా డెబ్యూ ఫిల్మే అనుకోవాలి యాక్చువల్గా. So it will definitely be successful because I think some vibes are coming. Trailer is very good, songs are very good. మంచి వ్యూస్ కూడా వచ్చాయి కదా యూట్యూబ్లో. బట్ ఈ అమ్మాయిలు ఇద్దరు ఏంటనేదే నాకు తెలుసుకోవాలన్నది. బికాస్ టైటిల్కి ట్రైలర్కి సంబంధం లేదు. అండ్ లాడ్ ఆఫ్ ఫ్యామిలీ స్టోరీ అనుకుంటా. ఫ్యామిలీ డ్రామా ఉంది. సో పోసాని గారు ఫాదర్ అండ్ అనితా చౌదరి గారు మదర్ క్యారెక్టర్. సో వీళ్ళిద్దరు కూడా లైక్ చాలా చాలా పివోటల్. అంటే వాడి లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ జరిగినాయి అన్నది క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ యాక్చువల్లీ. సోలో బాయ్ అంటే లైక్ వీడి క్యారెక్టర్ లైక్ 17-year-old నుంచి 30-year-old వరకు ఒక 2 hours-లో 13 years ఆఫ్ లైఫ్ స్పాన్ చూపిస్తున్నాము. సో దాంట్లో వీడి లైఫ్లో ఏ పార్ట్ ప్లే చేసిండు, వాడి లైఫ్ ఎట్లా చేంజ్ అయింది, దాని తర్వాత వాడేలా చేంజ్ అయ్యిండు వీళ్ళ వల్ల. సో ప్రాపర్గా ఆ స్టేజ్లో ఉన్న అబ్బాయిలందరూ కనెక్ట్ అవుతారేమో. అవును అవును. బట్ దెర్ ఈస్ అ పెయిన్, లైక్ అ హిడెన్ పెయిన్ ఇన్ దిస్ క్యారెక్టర్ విచ్ వీ ఫీల్. బట్ డూ యూ థింక్ సోలో బాయ్స్ అందరికీ ఆ పెయిన్ ఉంటుంది? అంటే పెయిన్ ఎప్పుడు ఎక్కువ సోలో బాయ్స్కి అమ్మాయిల వల్లనే పెయిన్. You have to talk something. Is it only because of girls? Solo boys get pain from. pain hota hai bol ke. Not really. Sometimes maybe, but not in all the cases. Not in all the cases, and definitely not in our movie, I feel. That's not the case. He has like 2 female leads. What does he want? Like what pain is he talking? He shouldn't be talking about any pain in life. Right? అంటే ఒక్కళ్ళతో ఉంటేనే పెయిన్, ఇద్దరు ఇంకెంత పెయిన్ ఇస్తారో మీరు ఎందుకుంటారండి? ఎందుకుంటారు అనేదే కదా మా క్వశ్చన్. ఉండకండి, ఉంటానంటారు, ఉండనంటారు, యాక్టర్ అంటారు, డాక్టర్ అంటారు, ఫుల్ కన్ఫ్యూజన్. బట్ గౌతమ్ కోసం సినిమాకి వెళ్ళకపోయినా ఖచ్చితంగా నాకు శ్వేత కోసం అయితే వెళ్ళాలని ఉంది. బికాస్ ఐ వాంట్ టు సీ విచ్ క్యారెక్టర్ షీ ప్లేడ్. ఇట్స్ లైక్ షీ ఈస్ జస్ట్ గివింగ్ లాట్ ఆఫ్ ఏమంటారు కుతూహలం, క్యూరియాసిటీ. సో బికాజ్ మీ ఇద్దరిని చూస్తుంటే అండర్స్టాండింగ్గా చాలా రోజులు కలిసి పనిచేసిన గుడ్ ఫ్రెండ్స్ లాగా కాదు, మొత్తం దాన్ని ఏమంటారు కోల్డ్ వార్ ఏదో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది.
టామ్ అండ్ జెర్రీ. నైస్. వాట్ అబౌట్ ద అదర్ హీరోయిన్? సో రమ్య క్యారెక్టర్ కూడా లైక్ చాలా లైక్ యూనిక్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే. సో రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్. అంటే యూజువల్లీ మూవీస్లో చాలా రొమాన్స్ని కానీ లవ్ని కానీ ఓవర్ రొమాంటిసైజ్ చేసి ప్రేమ అంటే అది, ప్రేమ అంటే ఇది, ప్రేమ కోసం ఏదైనా చేసేస్తాం అన్ని ఒక కైండ్ ఆఫ్ మన లైక్ ఇండియన్ ఫిల్మ్స్లో చూపిస్తారు కదా, అట్లా కాకుండా ఇప్పుడున్న జనరేషన్ అంటే జెన్జీ జనరేషన్లో లవ్ అండ్ ఎంత ప్రాక్టికల్గా ఉంటారు మనుషులు. దెన్ లవ్ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తుందో లవ్ ఎట్లా ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో అట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటుంది. తన క్యారెక్టర్ వెరీ లైక్ వాడి లైఫ్ మొత్తాన్ని అంటే అప్పటి వరకు వాడి లైఫ్ ఒకలా ఉంటుంది, తన క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత వాడి లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. సో వెరీ పివోటల్.